నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మెగా డిఎస్సికి మద్దతుగా చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన షర్మిల కరకట్ట వద్ద షర్మిల ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టు తన పరిస్థితిని చూసి రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆవేదన ముగిసిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడలో టీడీపీ జనసేన బహిరంగ సభ ఎన్నికల నిర్వహణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన నకిలీ ఓట్లు వాడుకొని గెలిచేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని ఆరోపణ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మెగా డిఎస్సి కావాలంటూ చెలో సచివాలయానికి కాంగ్రెస్ పిలుపు మేరకు ఆంధ్రరత్న భవన్ నుంచి చెలో సచివాలయానికి వెళ్తుండగా షర్మిలను అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్ షర్మిలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల అరెస్టు సమయంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అరెస్టు అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ వారసత్వం అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచారని విరుచుకుపడ్డారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో తన చేతికి గాయమైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నన్నే అరెస్టు చేపిస్తావా జగన్, నీ అంతు చూస్తా అని షర్మిల మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవరు అందుబాటులో లేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు సచివాలయానికి ఎందుకు రారని ప్రశ్నించారు. చివరకు సీఎస్ కూడా సచివాలయంలో ఉండరన్నారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆమె సందర్భంగా నిలదీశారు. ఏపీలో అసలు పరిపాలన లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడటం లేదని మండిపడ్డారు. పోలవరం ఇంకా పూర్తి చేయలేకపోయారని ఆమె అన్నారు. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేతగాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేతగాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేతగాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు దగా డిఎస్సి 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపైన చర్చ జరగనుంది. ఉమ్మడి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో టీడీపీ జనసేన క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. మేనిఫెస్టో రూపకల్పనపై కీలక అంశాల ప్రస్తావనకు రానున్నాయి. డ్వాక్రా రుణమాఫీ హామీ అంశంపై కీలక చర్చ జరుగుతుంది.
ఎన్నికల నిర్వహణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ ఓటర్లను వాడుకొని గెలిచేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని ఆమె ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. అధికార పార్టీ కుట్రలపై తమకు సమాచారం ఉందని తెలిపారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వైసీపీ సానుభూతి పరులు 2 చోట్ల ఓట్లు వేసేలా వైసీపీ ప్రణాళికలు రచిస్తుందని ఆరోపించారు. ఆ గెలుపుని ఏదైతే ఎన్నికల్లో మనకి గెలుపు సాధించగలుగుతామో దాన్ని ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అనేటువంటి భావనతోటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా సన్నద్ధంగా ఉంటుంది. దానికి సజీవ నిదర్శనమే కరోనా సమయంలో కూడా ఏ పార్టీ ముందుకి రావడానికి, కార్యకర్తలు ముందుకు రావడానికి భయపడినప్పుడు ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే లక్షల్లో బయటకు వచ్చి దేశవ్యాప్తంగా కరోనా గ్రస్తులైనటువంటి వారందరికీ కూడా ఫేస్ మాస్క్స్ అందటం కావచ్చు, భోజనాలు అందించడం కావచ్చు, మెడిసిన్స్ అందివ్వటం కావచ్చు, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి సేవ చేసినటువంటి పార్టీ మనది అని చెప్పి వారు తెలియజేయటం జరిగింది. కనుకనే ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి భావనలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 2024లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్తూ 370 మన టార్గెట్ కావాలి అనేటువంటి అంశాన్ని కూడా వారు తెలియజేశారు. ఎందుకంటే 370 అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది కేవలం ఒక సంఖ్య కాదు. అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశం. 370 అధికరణ ఏదైతే ఉందో దాన్ని టీమ్ చేయాలి అనేటువంటి భావనతోటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోకి అడుగుపెట్టి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు భావించి అక్కడికి వెళ్ళినప్పుడే వారిని జైల్లో పెట్టడం, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మరణించడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నదో, ఆడపిల్ల అర్ధరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న భువనేశ్వరికి ఆమె భర్త చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలపై జరిగిన కిరాతకాలు కనిపించలేదా అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ నిలదీశారు. తన భర్త హయాంలో మహిళలపై అనేక దురాఘాతాలు జరిగినప్పుడు భువనేశ్వరి ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మీడియాతో మాట్లాడుతూ కాల్మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు దాదాపు 200 మంది మహిళలను లైంగికంగా హింసించి బెదిరించి నీలి చిత్రాలు తీసినప్పుడు భువనేశ్వరి ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. తహసీల్దార్ వంజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఇది తప్పని ఎందుకు చెప్పలేదన్నారు. రిషితేశ్వరి అనే విద్యార్థిని చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే చంద్రబాబు నాయుడును ఎందుకు నిలదీయలేదని ఆమె ప్రశ్నించారు. కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ మీటింగ్ కి హాజరైందని ఆమెను వివస్త్రను చేసి వీడియోలు చిత్రీకరించిన సంగతి భువనేశ్వరికి తెలీదా అని నిలదీశారు. నీ సొంత తమ్ముడు బాలకృష్ణ మహిళల గురించి ఏం మాట్లాడాడు? ఆ రోజున సభావేదిక మీద ఒక మహిళను చూస్తే ముద్దెట్టుకోవాలి లేదా కనుపన్న చేయాలని మాట్లాడాడు. ఇటువంటి నీచమైన బాలకృష్ణ లాంటి మగాళ్ళు అచ్చూసిన రాంబోతులు సమాజంలో ఉంటారు. అక్కడ వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలా? కాల్చి చంపాలా? వీటన్నిటికీ సమాధానంగా నువ్వు ముందు మహిళల గురించి మాట్లాడే ముందు వచ్చి గతంలో జరిగిన ఈ నేపథ్యాన్ని అంతా కూడా చెప్పి క్షమాపణ చెప్పి నీ పార్టీ తరపున, నీ నాయకుల తరపున, నీ తమ్ముడి తరపున, నీ తమ్ముడు లాంటి యదవల తరపున క్షమాపణ చెప్పి ఇటువంటి నీచులున్నంత వరకు సమాజం బాగుపడదు, వాటిని మేము అడ్డుకుంటాం. మహిళలుగా నా పార్టీ అయినా, బయట వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ అయినా, అధికార పార్టీ అయినా మేము వ్యతిరేకిస్తాం, మహిళల తరపున నేను నిలబడతామని మాట్లాడినట్టయితే నీకు ఏదైనా ప్రజల్లో ఒక వివేచన, ఆలోచన కలుగుతుందేమో, మీ మాటల మీద నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది ఏమో. కానీ 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత ఈ రోజు కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడెక్కడో
పాపం నీ భర్తకి మూటలు మోస్తాడు లేదా దొంగ ఓట్ల బేరసారాలు చేస్తాడు కదా, ఆ ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గంజాయి మత్తులో ఒక మహిళ మీద, ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే, ఎప్పుడు అది కూడా ఆగస్టు 22వ తారీఖున, ఆ జరిగిన అత్యాచారం గురించి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరిగినట్టుగా మాట్లాడుతూ ఆ అపనిందను కూడా, ఆ నిందను కూడా మన ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద వేయడానికి ఎంత సాహసిస్తున్నావు నువ్వు? రాజకీయాల్లో చాలా ఆరితేరిపోతున్నావమ్మా, నీ భర్తను కూడా మించిపోతున్నావు. ఇది సరైన సమయం. నీ భర్త ఎలాగో పనికిరాడని నువ్వే చెప్తున్నావు. బై చంద్రబాబు, మూలను కూర్చో, నేనే కుప్పంలో పోటీ చేస్తానని చెప్తున్నావు ప్రత్యక్షంగా వచ్చి. నువ్వు కరెక్ట్ గా పనికొస్తావు, ఎందుకంటే మీ భర్తను కూడా మించిపోతావు. మన రాష్ట్రంలో తెలుగు నేర్పే ఉపాధ్యాయులే లేరని కమలానంద భారతీ స్వామి ఆరోపించారు. భారతదేశంలో గొప్పవారు, మేధావులు వారి యొక్క భాషలో చదివి తర్వాత ఆంగ్ల భాష నేర్చుకున్నారని తెలియజేశారు. పిల్లలకు చదువు, ఉద్యోగాలే కాదు, తెలుగు సంస్కృతి, తెలుగు భాష గొప్పతనాన్ని తల్లిదండ్రులు నేర్పించాలని అన్నారు. తెలుగు సాంస్కృతిక అక్షరహారతి సదస్సును మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని వైష్ణవి ఫంక్షన్ హాల్ ఆవరణలో రామకృష్ణ మిషన్ మరియు డాన్ బోస్కో పాఠశాల విద్యార్థులతో పద్యపాఠన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద స్వామి, తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో తెలుగు నేర్పమని పిల్లలతో ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల గెలుపు కోసం సంక్షేమ పథకాలే కాదు, తెలుగు భాషను, తెలుగు జాతిని కాపాడాల్సినది పాలకులేనని అన్నారు. తెలుగు జాతి, తెలుగు భాష గొప్పతనాన్ని నిరూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు పండితులు, కవులు, మేధావులు ఏకమై తెలుగు భాషను కాపాడుకునేందుకు రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వాళ్ళు ఏం చేశారు? టిఆర్ఎస్ అనే పార్టీని తీసి బిఆర్ఎస్ అని చేశారు. అంటే ఏంటి? తెలంగాణ అస్తిత్వం కోసం కాకుండా వాడు భారతదేశం గురించి మాట్లాడటం మొదలెట్టారు. అక్కడ ఆయన ఓడిపోయాడు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిన తర్వాత వాళ్ళ అస్తిత్వం పోయింది. కనుక మీకు ఎందుకు చెబుతున్నారంటే ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఈ సభాముఖంగా, పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే, అస్తిత్వం కోల్పోతే అధికారం కోల్పోతాము అని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలా చెప్తున్నాను నేను. మీ అస్తిత్వం అంతా దేని మీద ఉంటుంది? భాష మీద ఉంటుంది. మీ సంస్కృతి అంతా దేని మీద ఉంటుంది? కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పోతరేకులు ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయా మీకు? మీ కథలన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయా? మీ కీర్తనలన్నీ, మీ పాటలన్నీ, మీ పద్యాలన్నీ. కనుక మీ అస్తిత్వం అంతా కూడా, మీ ఉనికంతా మీ భాషలో ఉంటుంది, మీ మాతృభాష. అమ్మ భాష వచ్చినటువంటి వాడికి ఇది నాది, నా ప్రాంతం, ఇది నా భాష, ఇది నా నేల అనేటువంటి భావం ఉంటుంది. లేకపోతే వాడు దాన్ని వదిలేస్తాడు, ఎవడో వచ్చేసి ఆకాంక్షిస్తాడు. అలాగే మన కళ్ళ ముందు అలా జరుగుతున్నాయి. దాన్ని చూడాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది కూడా మళ్ళీ మాతృభాష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ. ఈ మాతృభాష దినోత్సవం రోజున మనమందరం ఏదో విని వెళ్ళిపోవటం కాదు. కులాభిమానాలతోనూ, ధనం కోసము, మరొక ప్రలోభంతోనూ, ఒక పార్టీ వారు గిట్టకో, ఒక పార్టీ వారిని బాగా మనం నెత్తి పెట్టుకోవటం వల్ల మనం ముందుకు కదలటం కాదు. భాష కోసం ఎవరు నిలబడతారో వాళ్ళ కోసం మనం నిలబడాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మంగళగిరి గుంటూరు జిల్లాలో విద్యార్థి కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉద్యమాల నిర్మాత కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి 7వ వర్ధంతిని సభను జయప్రదం చేయాలని మాజీ కౌన్సిలర్ వీసం జోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి 7వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని జోహర్ లాల్, జె. వి. రాఘవులు, పిల్లల మరి బాలకృష్ణ, ఎస్ఎస్ చంగయ్య ఆధ్వర్యంలో ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేత వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి లేకపోవటం ఉద్యమాలకు తీరని లోటని వారన్నారు. ఈ నెల 24వ తేదీన కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి 7వ వర్ధంతి సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. 24వ తేదీన సాయంత్రం 4 గంటలకి మంగళగిరి సిపిఎం కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో
సమావేశం మా మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింహాద్రి శివారెడ్డి గారి 7వ వర్ధంతి సభ జరగబోతా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సింహాద్రి శివారెడ్డి గారు 7 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆయన వర్ధంతి 7వ వర్ధంతి మనం జరుపుకుంటా ఉన్నాం. శివారెడ్డి గారి గురించి మనకు తెలుసు. ఈ నియోజకవర్గంలో దళితులపై దాడులు జరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిలబడి వడ్లపూడిలో కానీ, చినకాకాన్లో కానీ, కాజలో కానీ, కుంచనపల్లిలో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో దళితులకి అండగా నిలబడినటువంటి కామ్రేడ్ సింహాద్రి శివారెడ్డి గారు రైతు ఉద్యమాన్ని నిర్మించి రైతులకు అండగా గిట్టుబాటు ధర కావాలని కానీ, అట్లాగే కొండవీటి వాగు ముంపు నివారణ సమయంలో కానీ ఇట్లాగా రైతులకి అనేక ఉద్యమాల్లో అండగా నిలబడినటువంటి కామ్రేడ్ శివారెడ్డి గారు వ్యవసాయ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అనేక ఆందోళనలు నడపటంలో కీలక పాత్ర పోషించారు. అట్లాగే కార్మికులకి అనేక ఫ్యాక్టరీల్లో యూనియన్లు ఏర్పాటు చేసి ఐక్యంగా ఉద్యమాలు నడిపి కార్మికుల వేతనాల కోసం జరిగినటువంటి అనేక పోరాటాల్లో కార్మికుల్ని పనిలోంచి తీసేసినప్పుడు వాళ్ళని పనిలో పెట్టించడం కోసం ఐక్యంగా జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో ఆయన ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించారు. కామ్రేడ్ లేకపోవటం అనేది మంగళగిరి నియోజకవర్గంలో పోరాడే వర్గాలన్నిటికీ కూడా లోటు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల ఇబ్బందులు గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అర్హులైన ఓసీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి, ప్రభుత్వ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయ వ్యవస్థతో పాటుగా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చడానికి వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. మంగళగిరి పట్టణ రూరల్ ప్రాంత వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, ఇన్ఛార్జి గంజి చిరంజీవి పాల్గొన్నారు. మంగళగిరి పట్టణ రూరల్ ప్రాంతాలకు చెందిన సుమారు 810 మంది వాలంటీర్లకు ఈ రోజు మంగళగిరి శ్రీ 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 రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని వారికి సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర అవార్డులను అందించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల ఇబ్బందులను గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అర్హులైన ఓసీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి, ప్రభుత్వ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయ వ్యవస్థతో పాటుగా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని, తద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇంటికే చేర్చడానికి వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. వాళ్ళకి పెన్షన్ అందిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం అది ఎంత గొప్ప అదృష్టమో ఇవాళ మీకు తెలియకపోయినా కూడా అవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాల రూపంలో మీకు అందిస్తాడని మీకన్నా వయసులో పెద్దవాడిగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇలాంటి పథకాలన్నీ కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఇవాళ తల్లిదండ్రులని చూడలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉండి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు చూడలేకపోయేటటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు బిడ్డలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఇది కదా పూజ్య బాపూజీ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి కన్న కళలు ఇవే. ప్రజాస్వామ్యంలో కులాలకి మతాలకి అతీతంగా ప్రజలందరినీ కూడా సమానంగా చూడబడాలి అని ఎప్పుడో 1947, 50 ఆ దశకాల్లోనే మరి రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అప్పటి నుండి విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక చెలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బందర్ లాకుల దగ్గర షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉంటున్నారన్న
సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు మానవహారంగా బందర్ లాకుల దగ్గర కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ మానవహారంగా ఏర్పాటు చేశారు. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కూడా ఈ మానవహారం స్వయంగా ఆవిడ రోడ్డు మీద బైఠాయించి కూడా చలో సెక్రటేరియట్ నిర్వహిస్తారని చెప్పి కూడా ఆవిడ ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి. ఇక్కడ ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఇటు డిఎస్సి విరుద్ధంగా చాలా అనేక పోరాటాలు చేశారు. కానీ ఇవాళ షర్మిల గారు వచ్చిన తర్వాత కూడా ఆవిడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి, రాత్రి మీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి, పొద్దున్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మీరు కళ్ళు కప్పి కూడా వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? డెఫినెట్ గా గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము చెలో డిఎస్ అని చెప్పిన తర్వాత మా యువజన కాంగ్రెస్, మా ఎన్ఎస్ఏ రాష్ట్ర శాఖల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల మంత్రులందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. శాంతియుతంగా ఒక ప్రజా సమస్య మీద, ప్రధానంగా నిరుద్యోగ యువత. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకు భరోసా లేనటువంటి పరిస్థితి. పీజీలు చేసి, గ్రాడ్యుయేషన్ చేసి, బీఈడీలు చేసి, ఇంజనీరింగ్ చేసి ఈరోజు వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి వేస్తాను, చంద్రబాబు చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు అని చెప్పారు. అటువంటిది మా లెక్కల ప్రకారం సుమారు 30,000 పైచీలకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 150,000 దాటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ అడ్వైజర్ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మంది మార్బలం మంత్రులు అయ్యారు. వాళ్ళ మనుషులందరూ కూడా లెక్కలేని రీతిలో అడ్వైజర్లే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పేపర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 6 కాలం కష్టపడి చదివించినటువంటి రైతాంగం కానీ, పేదలు కానీ వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకున్న తర్వాత, ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా నిరుద్యోగ సమస్య మీద మేము పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇమీడియట్ గా వాటిని భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓట్లు బ్యాంక్ గా నిరుద్యోగుల్ని వాడుకోవటం కోసం ఇప్పుడు 6,000 డిఎస్సి పోస్టులని ఒక దగా డిఎస్సి అనేది కూడా విడుదల చేశారు. అంటే ఇప్పుడు అవనిగడ్డలో ఎంతో మంది నిరుద్యోగులు గత 4.5 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా దగ్గర ఉన్నటువంటి 30,000 మా దగ్గర ఏవైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. నేను ఇచ్చినటువంటి డిఎస్సి కూడా కంటి తుడుపమ్మ. హైకోర్టు దాని మీద ఆంక్షలు విధించింది, హైకోర్టు దాని మీద సెటిసైడ్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పింది. తప్పుడు వల్ల కావాలని ఇచ్చారు. ఒక పథకం ప్రకారం నోయింగ్ ఫుల్లీ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ అడ్వైజర్ కానీ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసు, కావాలని తప్పులు తడక డిఎస్సి ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవడానికి. ఎందుకంటే మార్చిలో మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి, కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కావాలని చేస్తున్నాడు, నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. శాంతియుతంగా చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమం మేము తీసుకున్నాం, దాన్ని మేము నిర్వహించాలని. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరు సిడబ్ల్యూసీ మెంబర్గా అయ్యారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి అంటే డిఎస్సి ఇటు రాహుల్ గాంధీ కూడా త్వరలో రాబోతున్నారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? పార్టీ మేనిఫెస్టో కమిటీ ఒకటి ఉంది. మేనిఫెస్టో కమిటీ నిన్న కూడా కూర్చుంది పళనిరాజు గారి నేతృత్వంలో. వాళ్ళంతా కూడా మాట్లాడతాం, జాతీయ స్థాయిలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు అనంతపురం వస్తున్నారు. వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద వారు కూడా ప్రతిస్పందిస్తారు. సో డెఫినెట్గా సిద్ధరామయ్య గారు వస్తున్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా గేరప్ చేస్తుంది. ప్రజాక్షేత్రంలో ప్రధానమైనటువంటి అంశాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి కానీ, స్టీల్ మన క్యాపిటల్కి సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించిన అంశాలు కానీ, వీటన్నిటి మీద మేము ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు నిరుద్యోగులని మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇటు పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కేవలం ఇది ఒక దగా డిఎస్సి అని చెప్పి కూడా ఇక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జల్సి అర్బాస్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెగా డిఎస్సికి మద్దతుగా చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన షర్మిల, కరకట్ట వద్ద షర్మిల ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టు. తన పరిస్థితిని చూసి రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆవేదన. ముగిసిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన బహిరంగ సభ. ఎన్నికల నిర్వహణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన. నకిలీ ఓట్లు వాడుకొని గెలిచేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని ఆరోపణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.